ప్రారంభించు, వాక్యం చదవటం ప్రారంభించు అని చెప్పాను. పిల్లరా, దేవుని వాక్యం ఏముంది? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే మనము దేవుని గృహము అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ దారినే పోయే వాళ్ళందరూ ఈ స్థలాన్ని చూడగానే ఏమనుకుంటారు? ఇదిగో ఇది దేవుని మందిరము అని అనుకుంటారు కదా. ఎవరైనా లోపలికి వచ్చినా రాకపోయినా దారినే వెళ్ళేవాళ్ళు చూసి ఇది దేవుని మందిరము అనుకుంటారు కదా. అలాగే నీ హృదయాన్ని నువ్వు చూసుకున్నప్పుడు, నా హృదయము దేవుని మందిరము, దేవుని గృహము అనేది నీకు అర్థం కావాలి. దేవుని గృహం అనేది నీకు అర్థమైతే ఇక నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చెయ్యవు. వాటిని చేయకుండా ఉండాలి, వాటిని చేయకుండా బ్రతకాలి అనే ఆలోచన నీకు వస్తుంది. కొంతమంది భక్తిని చేసినట్లుగా చేస్తారు కానీ కొద్ది కాలం చేసి ఆ తర్వాత పూర్తిగా లోకస్తుల్లాగా మారుతారు. కారణం ఏంటంటే దేవుని గృహము అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. ఒక ఇంటిలో వ్యక్తి ఇంటికి రాకుండా బయట ఎక్కడెక్కడో తిరుగుతూ కొన్ని రోజులు ఇంటికి రాకపోతే ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు? ఏమైపోయాడు, ఇల్లు కూడా గుర్తు రావట్లేదు అని అనుకుంటారు. అలాగే మన హృదయం దేవుని ఆలయం అయితే మనం ఎక్కడెక్కడో బయట తిరుగుతూ ఉంటే మరి దేవుడు ఏమనుకుంటాడు? వీళ్ళు ఏమవుతున్నారు, నేను ఉండే ఇంట్లో వీళ్ళు నా దగ్గర ఉండకుండా ఎటుపోతున్నారా అని దేవుడు ఆలోచిస్తాడు. అందుకనే పిల్లరా, మనము మన గృహాలు, మన హృదయాలు దేవుని గృహముగా దేవుడు చేశాడు. ఇదొక గొప్ప కార్యము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. అనగా నా హృదయము దేవుని ఇల్లు, దేవునికి గృహము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇదొక గొప్ప కార్యం. నిజంగా దేవుడే మన హృదయాన్ని ఆయన ఇల్లుగా, ఆయన గృహముగా మార్చుకున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం. ప్రభు మనతో ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు నీతో ఉన్నప్పుడు నీ హృదయంలో లోక సంబంధమైనది ఏది రాదు. దుష్టుడి కార్యాలు కూడా నీలోనికి ఏది ఎంటర్ కాదు. అలాగూ మన హృదయాల్ని కాపాడుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను ఇంకా కొంచెం బలంగా రాస్తాడు పౌలు గారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే గృహము అనేది పిల్లరా అంచెలంచెలుగా కట్టబడుతూ ఉంటుంది. ఇప్పుడు గృహం కట్టడానికి పైన ఒక స్లాబ్ వేస్తారు, కొంతకాలానికి ఇంకొక అంతస్తు పెంచుతారు, ఇంకొక అంతస్తు, ఇలాగూ అంతస్తులుగా పెంచుకుంటూ ఇల్లు ఎట్ట కడతా ఉన్నారో దేవుని గృహము అంటే దేవుడికి నీవు హృదయాన్ని ఇచ్చి దేవుడు నీ హృదయంలో నివసించేటట్లుగా చేస్తే నీ జీవితాన్ని, నీ నివాస స్థలము కట్టబడుతూ ఉంటుంది. అలా నీ జీవితాన్ని కడుతూ ఉంటాడు. దేవుడు నీ జీవితాన్ని కడుతున్నాడు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఆ పని
వృద్ధి పొందుతూ ఉంటుంది, అభివృద్ధిలోనికి వస్తుంది. విలియం కాల్గేట్ అనే ఒక యవనస్తుడు ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ ఉండేవాడు. ఆయన బ్రతకటానికి ఏం చేయాలా అని ఆలోచన చేస్తే ఆయనకి ఇంకేమి పెట్టుబడి పెడతానికి కూడా ఏమీ లేదు. అందువల్ల ఏదో తనకున్న కొంచెం డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి పళ్ళ పొడి తయారు చేశాడంట. ఏం పొడి అండి అది? పళ్ళ పొడి. మీకు తెలుసు కదా, మొదట్లో ఆ పళ్ళ పొడి ఉండేది, వాటిల్లో ఒకటి ఎర్ర పళ్ళ పొడి ఉండేది. అందరూ ఆ ఎర్ర పళ్ళ పొడితో కడిగేవాళ్ళు. దానికంటే ముందు దేంతో? అది బూడిదతో కడిగారు. ఫస్ట్ బూడిదతో కడిగేవాళ్ళు, తర్వాత ఎర్ర పళ్ళ పొడి, ఆ తర్వాత కొంచెం తెల్ల పళ్ళ పొడి వచ్చింది, ఆ తర్వాత ఈ పేస్ట్లు బ్రష్లు కదా. ఈ యవనస్తుడు మొట్టమొదట పళ్ళ పొడి ప్యాకెట్లు తయారు చేసి సైకిల్ మీద అమ్ముతూ ఉండేవాడంట, అమ్ముకునేవాడు. ఆయన దేవునికి ఏమైనా ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను చేస్తున్న పనిని దీవించు నాయన, ఈ పనిని ఆశీర్వదించు, నేను నీకోసం నమ్మకంగా ఉంటాను అని చెప్పాడు. కాబట్టి వారమంతా ఈ పళ్ళపొడి ప్యాకెట్లు అమ్ముతూ ఉన్నాడు. ఆ వచ్చిన ద్రవ్యములో కరెక్ట్గా దేవునికి ఇస్తూ ఉన్నాడు. తర్వాత మిగిలింది తను వాడుకుంటూ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని దీవించటం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు ఆ పళ్ళపొడి దగ్గర నుండి పేస్టులు తయారు చేసే దగ్గరికి పెంచాడు ఆయన్ని. టూత్ పేస్టులు తయారు చేయటం, ఆ పేస్టులు కూడా బాగా సేల్స్ అయ్యి ఒక రాష్ట్రంలో నుండి వేరే రాష్ట్రాలకి, ఒక దేశంలో నుండి వేరే దేశాలకి మొత్తం వ్యాపించిపోయింది. ఆయన చివరికి ఆయన పనిని దేవుడు ఎంత దీవించాడంటే, దేవుడు దీవించే కొలదే దేవుని ఎడల కృతజ్ఞతగా ఉంటూ ఉన్నాడు. దేవుని పని నమ్మకంగా చేస్తున్నాడు. దేవుడు దీవిస్తే ఇదంతా మీరిచ్చిందే కదా అని కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఆ ఆదాయం అంతటలో దేవుని సొమ్మును దేవునికి ఇచ్చేస్తున్నాడు, మిగిలింది దేవునికి తనకు వ్యాపారానికి వాడుతున్నాడు. అలాగూ దేవుడు దీవించి దీవించి చివరకు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలకు ఈయన ఫ్యాక్టరీ వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. ఈ పేస్ట్లు ఉన్నాయి చూడండి, రకరకాల పేస్ట్లు, కానీ ఫస్ట్ పేస్ట్ ఏంటంటే కాల్గేట్ పేస్ట్. ఆయన పేరు విలియం కాల్గేట్, అందుకని ఆయన పేరు మీద కాల్గేట్ టూత్ పేస్ట్ అని వచ్చింది. ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే బాగుగా కట్టబడుతూ వచ్చాడు ఆయన జీవితం. బాగుగా దేవుడు ఆయన జీవితాన్ని కడుతూ వచ్చాడు. ఆయన కుటుంబాన్ని కట్టాడు, ఆయన పనిని కట్టాడు, ఆయన ఫ్యాక్టరీని దేవుడు దీవించాడు. ఎప్పుడు మన హృదయము దేవుని గృహము అనేది గుర్తుపెట్టుకున్నాడు. మనము దేవుని గృహమై ఉన్నాము. ప్రియరా, నీ జీవితంలో ఎప్పుడు ఇది గుర్తుండాలి. నువ్వే పని చేస్తున్నా నేను దేవుని గృహము అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది మర్చిపోయావనంటే నువ్వు బాగుగా కట్టబడవలసిన వ్యక్తివి కొన్ని సమయాల్లో పాడైపోతూ ఉంటుంది పరిస్థితి. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఏం రాస్తా ఉన్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు.
దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అనగా మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనకు తెలియదు పిల్లరా. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ మనం ఇలా చేద్దామని ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతామో లేదో కూడా మనకి తెలియదు. ఈ పని చేద్దాం, ఈ పని ద్వారా నేను ఆశీర్వదించబడతాను, డెవలప్ అవుతాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు డెవలప్ అవుతావో కాదో, అది దేవుని చిత్తమో కాదో నీకు తెలీదు. అందుకనే నీవు చేసే ప్రతి పనిని దేవునికి అప్పగించాలి. అది ఏ పనైనా సరే. ప్రభా, ఇది నీ చిత్తమేనా, ఇది నీ ఇష్టమేనా, నన్ను నడిపించండి, నా జీవితాన్ని కట్టండి అని నువ్వు అడుగుతూ ఉండాలి, దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అప్పుడు ప్రభువు నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ జీవితాన్ని దేవుడు ఏం చేశాడో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం తీయండి. మన జీవితాన్ని కట్టడం అంటే ఏంటో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. చూసారండి, అక్కడ ఏమంటున్నాడు? దానిలో చదవండి అన్నమాట. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. అంటే నీ జీవితం బాగుగా కట్టబడాలంటే దేవుని గ్రంథములో ఏమి రాయబడిందో ఆ రాయబడిన వాటిని జాగ్రత్తగా చేయటం ప్రారంభించాలి. తర్వాత ఏమంటాడు? నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చక్కగా దేవుడు నిన్ను కడుతూ ఉంటాడు. దేవుడు చేసే గొప్ప కార్యం ప్రియులరా ఇది. దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఈ గ్రంథములో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయటానికి నువ్వు ప్రారంభించాలి. నువ్వు చెయ్యాలి. విని వదిలేయకూడదు, విని వాటి ప్రకారం చెయ్యాలి. విని మర్చిపోకూడదు, విని వాటిని మరలా ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అలాగూ ధ్యానం చేస్తూ విని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఇతరులకు చెబుతూ ఉంటే నీవు కట్టబడతావు, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పరిస్థితులన్నిటినీ దేవుడు సరిచేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఆమేన్. మన మార్గము అనగా మన జీవితము వర్ధిల్లునట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. నీ జీవితం బాగుగా కట్టబడుతుంది. వేరా మన జీవితము కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతుందంటే వాక్యమును నువ్వు ఫాలో అవ్వట్లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు పాటించట్లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు పాటిస్తేనే నీ జీవితం బాగుగా కట్టబడుతుంది. అబ్రహాము అలాగూ దేవుని వాక్యాన్ని పాటించాడు. ఆయన ఎప్పుడు చూసినా మొదట దేవుని భయం ఉండేది ఆయనలో. రెండవది దేవుని వాక్యాన్ని గౌరవించేవాడు.
మూడవది దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసేవాడు. ఆ 3 విషయాలు అబ్రహాము జీవితాన్ని బహుగా కట్టబడటానికి, ఆశీర్వదించబడటానికి కారణాలైనవి. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యము మన దగ్గర ఉంది కాబట్టి నీవు కూడా ఆశీర్వదించబడటానికి, నీ జీవితం కూడా వర్ధిల్లటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు కూడా ఆ ఛాన్స్, ఆ అవకాశం ఉంది. కానీ నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యం అనుసరిస్తే ఏంట్లే మనకేం ఉపయోగం అని సాతానుడు చెబుతూ ఉంటాడు. నువ్వు ఆ మాట విని అంతేలే, విని వదిలేస్తే పోద్ది, అనుసరించాల్సిన అవసరం మనకేంట్లే అని నువ్వు అనుకుంటే నీ జీవితమే కట్టబడదిక. కొంతమంది వారి జీవితాలు వారి పాడైపోతున్నా కూడా గ్రహింపు రాని కారణం ఏంటంటే దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయటం వలన నేను ఇలా అవుతున్నాను అని వాళ్ళకి గ్రహింపు రాకుండా చేస్తుంది సాతానుడు. అందుకనే మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియరా. యెహోషువ అలాగూ దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. ఈ గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికి చూడండి ఎలాంటి తీర్మానము చేయాలి నువ్వు. తర్వాత దివారాత్రము దానిని ధ్యానం చేసి మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. మరి ఇదండి బాగుగా కట్టబడటం అంటే. మరి ఇది మనం నేర్పుతున్నావా? అబ్రహాము తను ఒక్కడికే కాదు, తన పిల్లలకు కూడా నేర్పాడు. అది పిల్లలకు కూడా నేర్పాడు. పిల్లలకి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి అని నేర్పాలి నువ్వు. సహజంగా వాళ్ళ వయస్సును బట్టి బద్దకిస్తారు, తెల్లవారుజామున లేవటానికి ఇష్టపడరు. కానీ నువ్వు నేర్పాలి. లే, ప్రార్థన చెయ్యి, మోకాళ్ళ మీద ఉండు, దేవుణ్ణి అడుగు అని నువ్వు నేర్పాలి వాళ్ళకి. ఇప్పుడు నువ్వు నేర్పితే వాళ్ళు వర్ధిల్లుతారు. అంతేగాని తల్లిదండ్రులు పిల్లలు తెల్లవారుజాము ప్రార్థన ఎగరగొట్టి ప్రశాంతంగా పండుకున్నావంటే దేవుని వాక్యం ఏముందో తెలుసా? చింపిరి గుడ్డలకు అది కారణమవుతుందని ఉంది. దేవుణ్ణి వెతకటము, తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో అదే చింపిరి గుడ్డలకు కారణమవుతుందంట. అంటే నీ స్థితి అలాగూ హీనంగా మారుతుంది. కానీ అబ్రహాం అలాగ చేయలేదు. అబ్రహాము తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం నేర్పాడు. కానీ ప్రక్కనున్న లోతు అబ్రహాములాగా ప్రార్థన చేయలేదు, అలాగే ఆయన భార్య ప్రార్థన చేయలేదు, ఆయన పిల్లలు ప్రార్థన చేయలే. ఏమైపోయింది? కట్టబడలేదు వాళ్ళ జీవితం. కావున ప్రియరా, మనము దేవుని గృహమై ఉన్నాము. దేవుని గృహం ఎప్పుడు కూడా అంచెలంచెలుగా కట్టబడుతూ ఉండాలి. దేవుని వాక్యం ఉంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని ఉంది కదా. ఆ మహాభివృద్ధి ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు అంచెలంచెలుగా. ఇప్పుడు నేను చెప్పానే, విలియం కాల్గేట్ అనే యవనస్తుడు సైకిల్ మీద పళ్ళపొడి ప్యాకెట్లు అమ్ముకుంటూ అలాగలాగో అంచెలంచెలుగా ప్రపంచమంతా ఆ కాల్గేట్ ఫ్యాక్టరీని, ఆ టూత్పేస్ట్లని ఎలాగో ప్రపంచమంతా సప్లై చేయగలిగాడో, దేవుడు అంతగా ఎలాగో దీవించాడో, అలాగూ దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆత్మీయముగా పెంచుతూ ఉంటాడు. ఈ సూత్రాలు తెలియట్లేదండి మనుషులకి. ఏ కాడకి దేవుని దగ్గరకు వచ్చి కూడా ఏదో వాళ్ళ మాట ఏదో సాగాలి, వాళ్ళు చెప్పింది వినాలి, లేకపోతే మనకు తెలిసింది మనకి గొప్పలే, ఇంకా ఏంట్లే మనం వినేది నేర్చుకునేది అనే ఒక చవకబారిన మనస్సులోకి మనుషులు వెళుతున్నందువలన వాళ్ళ ఆత్మీయ స్థితి పాడైపోతూ ఉన్నది.
దేవుని సన్నిధిలో చవకబారిన మనసు ఎప్పుడు ఉండకూడదు. దేవునిని నువ్వు ఘనపరుస్తూ ఉండాలి, వాక్యానికి నువ్వు లోబడుతూ ఉండాలి. జనరల్గా అందరికీ దేవుడు అంటే భయం ఉంటుందండి. భయం లేని వ్యక్తి ఎవరు ఉండరు. అందరూ దేవుడు అంటే భయమే, దేవుని సన్నిధి అంటే భయమే, దేవుని వాక్యం అంటే గౌరవమే. కానీ నువ్వు భయపడే ఉపయోగం ఏంటి? వాక్యాన్ని నీ హృదయంలోకి పోనివ్వకుండా. దేవుడంటే గౌరవిస్తున్నావు, మంచిదే. నువ్వు గౌరవించి నీకేంటి ఉపయోగం? మరి నీవు అంచెలంచెలుగా కట్టబడాలి కదా. నువ్వు దేవుని వాక్యాన్ని చులకనగా చూస్తే ఎలాగూ? దేవుని సేవకుడు ఇలాగ చేయాలని అంటే నువ్వు చేస్తే కదా దేవుడు దీవించేది. ఆయన చెప్పింది నేను చేసేది ఏంది అని అనుకుంటే ఇక నీ పరిస్థితి అంతే ఉంటుంది. ఇక కావున ప్రియులారా, అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని భయం కలిగి ఉన్నాడు, దేవునికి లోబడి జీవించాడు. ఆ 3 కారణాలతో అబ్రహాం జీవితం కట్టబడింది. యెహోషువ జీవితం ఎలా కట్టబడింది అని అంటే, వాక్యాన్ని చదివాడు, వాక్యములో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేశాడు, అందువలన ఆయన జీవితం కట్టబడింది. వీళ్ళని సామాన్యమైన మనుషుల్ని దేవుడు ఎలా చేశాడంటే గొప్పవారిగా చేశారు. అందుకనే వాక్యంలో చదువు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదరు. ఇంకా పౌలు గారు కూడా దేవుడు మనల్ని ఎలా మారుస్తాడని చెబుతున్నాడో చూద్దాం. పౌలు గారు కాదు, పేతురు గారు. పేతురు గారు ఏం రాశాడో చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము. దేవుడు మన జీవితాల్ని ఎలా మారుస్తున్నాడని పేతురు గారు రాశాడంటే 5వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నాం అంటే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. చూడండి, ఇక్కడ 3 విషయాలు మనం చూసాం ఈ సమయంలో. ఒకటి, మనం ఎవరమై ఉన్నామంట? దేవుని గృహము అయి ఉన్నాము. రెండవది, ఎఫెసీలో పౌలు గారు ఏం రాశాడు? ఆయన నివసించుటకు నివాస స్థలముగా మనము కట్టబడుచున్నాము అని రాశాడు. ఇక్కడ పేతురు గారు ఏం రాస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన మందిరాలు మీరు అంటున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మనం ఎవరమండి? ఆత్మ సంబంధమైన మందిరము. నది అని చెబితే నదిలో ఏముంటుందో చెప్పండి. నది అని పేరు చెప్పాం, నదిలో ఏముంటుందో చెప్పండి. ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. ఇసుక ఉండదుగా. నది అంటే నీళ్లు. ఆ నీళ్లు లేకపోతే ఏం బయటపడుతుంది? ఇసుక బయటపడుతుంది. సముద్రము అని అన్నాం, ఏముంటుంది దానిలో? నీళ్లు ఉంటాయి. కొన్ని పేర్లు చెబితే అక్కడ ఏముంటుందో మనకు తెలుస్తుంది. అలాగే మన పేరు పేతురు గారు ఏం రాశాడు? ఆత్మ సంబంధమైన మందిరము అనగా మన హృదయాలను దేవుని మందిరాలుగా పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు ఉండాల్సిన ఆసక్తి ఏంటి? దేవుడు మనల్ని మందిరాలు అన్నాడు అని విని వదిలేస్తే దానివలన ఉపయోగం లేదు. నేను దేవుని మందిరాన్ని, నేను దేవుని మందిరంలాగా ఉండాలి, దేవుడు నాలో నివసించాలి, ఆత్మ సంబంధమైనవి నాలో జరగాలి అనే ఆశ నీలో రావాలి. అదే కదా, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురంటే అది అర్థం. దేవుని మందిరముగా మీరు కట్టబడుచున్నారు అని అన్నాడు పేతురు. నీవు దాన్ని పర్సనల్గా తీసుకొని నేను దేవుని మందిరముగా ఉండాలి,
నేను దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా ఉండాలి అని నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. అది ప్రియరా మనం నేర్చుకోవాల్సింది. మరి అలాగూ మనం వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నామా? దేవుని వాక్యానుసారముగా నిన్ను నువ్వు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా? అందుకని ఏమంటున్నాడు 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఎప్పుడు తయారవుతాము అనంటే, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. నా జీవితాన్ని మీరు వెలిగించండి, మా కుటుంబమును మీరు వెలిగించండి, మేము ఒక వెలిగించబడుచున్న దీపాలుగా ఉండాలి అని నువ్వు ప్రభువుని అడగాలి. మరి అలాంటి ఆశ నీలో ఉందా? అందుకనే దేవుని వాక్యంలో చదివా, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. నువ్వు ఇష్టపడాలి, నీలో ఆ ఇష్టం అనేది ఉండాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? దేవా, నీ కార్యములంటే నేను ఇష్టపడుతున్నానని నువ్వు ప్రభుతో చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం. అవును ప్రభా, దేవుని మందిరముగా నా జీవితము ఉన్నది అని మీరు చెబుతున్నారు. మీరు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అని నువ్వు ప్రభువుని అడుగుతావు. అందరూ మీ చేతులు ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేయండి. సహోదరుడా, సహోదరి, కొద్ది సమయము మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభా, మేము దేవుని గృహముగా మేము ఉంటున్నామని మీరు చెప్పారు. మీ గృహమైనప్పుడు మీరు మాలో నివసించాలి, మీ దూతలు మా ఇంటిలో ఉండాలి కదా ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి ప్రభు అని నీవు ప్రభువుని అడుగుతావా? అలాగే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని మీరు అన్నారు కదా. అలాగూ ఆత్మ సంబంధమైన మందిరాలుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. ప్రభా, మీరు సహాయము చేయండి, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి మనం అడుగుతాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన మందిరములుగా మేము కట్టబడాలి ప్రభా. మీ వాక్యముతో మేము నింపబడాలి. పరిశుద్ధుడైన మా దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం మా అందరికీ దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని వారముగా చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగునా చేయండి. మేము దేవుని గృహమునై ఉన్నారు అని మీరు అన్నారు. మీరు బాగుగా కట్టబడుచున్న గృహాల వలె ఉండాలి అని చెప్పారు. మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు అని చెప్పారు. ఇవన్నీ మీరు మాకు ఇచ్చే ఆధిక్యతలు కదా. ఇది ఒక గొప్ప కార్యము కదా ప్రభా. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు పట్టించుకొని మమ్మల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు మారుస్తూ ఉన్నారయ్యా. అందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరిచి ఇంకను మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.